హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేమచ్చ యూట్యూబ్ ఛానల్. ఇంగ్లాండ్తో జరుగుతున్న తొలి టెస్ట్లో టీమిండియా మాత్రమైతే భారీ స్కోర్ దిశగా అయితే దూసుకుపోతుంది. ఇద్దరు ప్లేయర్లు అయితే సెంచరీతో రెచ్చిపోవడం జరిగింది. అదేవిధంగా మరో ఇద్దరు ప్లేయర్లు వచ్చేసరికి అద్భుతమైన ప్రదర్శన అయితే చేయడం జరిగింది. ఓవరాల్గా వచ్చేసరికి డే 1 ఎలా జరిగింది, ఏ విధంగా జరిగింది అన్న వాటి గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసిన మీకు నోటిఫికేషన్ వస్తుంది. ప్రజెంట్ మాత్రమైతే ఇండియా వచ్చేసరికి ఇంగ్లాండ్తోనే 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో అయితే ఆడుతుంది. ఇందులో భాగంగానే తొలి టెస్ట్ వచ్చేసరికి ఈ రోజు నుంచి అయితే ప్రారంభమవడం జరిగింది. అయితే తొలి టెస్ట్లో వచ్చేసరికి టాస్ గెలిచిన ఇంగ్లాండ్ టీం మొదటగా అయితే బౌలింగ్ ఎంచుకోవడం జరిగింది. అయితే మొదటగా బ్యాటింగ్ దిగిన టీమిండియా మాత్రమైతే ఏ క్షణం నుంచో బ్యాటింగ్ దిగిన టీమిండియా మాత్రమైతే అద్భుతమైన ప్రదర్శనతో అయితే దూసుకొని పోతుందని చెప్పుకోవచ్చు. టీమిండియా బ్యాటర్లు కూడా అందరూ కూడా అద్భుతమైన ప్రదర్శన అయితే చేయడం జరిగింది. ఒక సాయి సుదర్శన్ తప్ప మిగతా బ్యాటర్లు అయితే మంచి ఆకట్టుకోవడం జరిగింది. శుభ్మన్ గిల్ అదేవిధంగా యశస్వి జైస్వాల్ వచ్చేసరికి సెంచరీతో రెచ్చిపోగా, అదేవిధంగా కేఎల్ రాహుల్ అయితే అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడడం జరిగింది. రిషబ్ పంత్ వచ్చేసరికి హాఫ్ సెంచరీతో అదరగొట్టడం జరిగింది. ఓవరాల్గా టీమిండియా బ్యాటర్లు అద్భుతమైన ప్రదర్శన చేయడంతోనే టీమిండియా మొదటి రోజు ముగిసే సమయానికి 3 వికెట్ల నష్టానికి 359 పరుగుల భారీ స్కోర్ అయితే చేయడం జరిగింది. ఇదే రేంజ్లో ఆడుతూ మాత్రమైతే టీమిండియా ఈజీగా 500 మార్కులు మాత్రమైతే అందుకునే అవకాశం అయితే క్లియర్ కట్గా అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ప్రజెంట్ మన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్ కూడా 6 రేంజ్లో అయితే ఉండడం జరిగింది. ఓవరాల్గా చూసుకుంటే టీమిండియా మాత్రం అయితే ఇప్పుడు ప్రజెంట్ చూసుకుంటే స్ట్రాంగ్ అయిన పొజిషన్లో అయితే ఉందని చెప్పుకోవచ్చు. అయితే తొలి రోజు వచ్చేసరికి టీమిండియా ప్రదర్శన ఎలా ఉంది అనేది అయితే క్లియర్ కట్గా అయితే తెలుస్తుందా. మొదటి రోజు బ్యాటింగ్ దిగిన మన టీమిండియా మాత్రం అయితే అద్భుతమైన ప్రదర్శన చేయడం జరిగింది. ఓపెనింగ్ పొజిషన్లో యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ మాత్రమైతే అద్భుతంగా ఆడడం జరిగింది. ఇద్దరు పార్ట్నర్షిప్ అయితే నెక్స్ట్ లెవెల్లో రాణించడం జరిగింది. వీళ్ళిద్దరు కలిసి 91 పరుగుల భాగస్వామ్యం అయితే నెలకొల్పడం జరిగింది. ఇలాంటి టైంలో కేఎల్ రాహుల్ అయితే అవుట్ అవ్వడం జరిగింది. కేఎల్ రాహుల్ వచ్చేసరికి 2 పరుగుల వద్ద అవుట్ అవ్వడం జరిగింది. కేఎల్ రాహుల్ అదేవిధంగా యశస్వి జైస్వాల్ ఇంగ్లాండ్ బౌలర్పై ప్రతిదాడి చేయడం జరిగింది. అయితే కేఎల్ రాహుల్ వచ్చేసరికి 42 పరుగుల వద్ద అవుట్ అవ్వడం జరిగింది. బ్రైడన్ క్యాసీ బౌలింగ్లో వచ్చేసరికి అదేవిధంగా ఆ తర్వాత వచ్చిన సాయి సుదర్శన్ వచ్చేసరికి కేవలం ఖాతా తెరవకుండానే అవుట్ అవ్వడం జరిగింది. ఈ మ్యాచ్లో అరంగేట్రం చేసిన సాయి సుదర్శన్ మాత్రమైతే తీవ్ర నిరాశపరచాలని చెప్పుకోవచ్చు. అనుకున్నంత స్థాయిలో సాయి సుదర్శన్ అయితే సక్సెస్ కాలేకపోయాడు. అట్లీస్ట్ సెకండ్ ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేసే అవకాశం వస్తే మాత్రమైతే రాణించాలని అయితే మనం స్ఫూర్తిగా కోరుకున్నాం. త్వరగానే కేఎల్ రాహుల్ అదేవిధంగా సాయి సుదర్శన్ వికెట్ టపాటపా అయితే పడిపోవడం జరిగింది. ఇలాంటి టైంలో మన టీమిండియా కెప్టెన్ అయిన శుభ్మన్ గిల్ అదేవిధంగా యశస్వి జైస్వాల్ మాత్రమైతే టీమిండియా స్కోర్ని అయితే చక్కదిద్దే ప్రయత్నం అయితే చేయడం జరిగింది. వీళ్ళిద్దరు దాటికి మాత్రమైతే టీమిండియా భారీ స్కోర్ అయితే దిశగా అయితే దూసుకోలేకపోవడం జరిగింది. ఇద్దరు కూడా సెంచరీతో అయితే రెచ్చిపోవడం జరిగింది. అయితే ఇలాంటి టైంలో సెంచరీ చేసిన యశస్వి జైస్వాల్ మాత్రమైతే బెన్ స్టోక్స్ బౌలింగ్లో అయితే అవుట్ అవ్వడం జరిగింది. యశస్వి జైస్వాల్ వచ్చేసరికి 158 బంతుల్లోనూ 101 పరుగు చేయడం జరిగింది. అందులో 16 4లు ఒక సిక్సర్తో అద్భుతమైన ఇన్నింగ్స్ అయితే ఆడడం జరిగింది యశస్వి జైస్వాల్ మాత్రమైతే. యశస్వి జైస్వాల్ అదేవిధంగా శుభ్మన్ గిల్ మధ్య 100 పరుగుల పార్ట్నర్షిప్ అయితే నెలకొల్పడం జరిగింది. ఒక మంచి భాగస్వామ్యం అయితే నెలకొల్పాడు. కేఎల్ రాహుల్ అదేవిధంగా యశస్వి జైస్వాల్ మధ్య దాదాపు 100 పరుగులు, అదేవిధంగా యశస్వి జైస్వాల్ శుభ్మన్ గిల్ ఇద్దరు ప్లేయర్ల మధ్య 100 పైగా పార్ట్నర్షిప్ అయితే నెలకొల్పడం. ఓవరాల్గా చూసుకుంటే 2 పార్ట్నర్షిప్లు భారీగా నమోదు కావడంతోనైతే టీమిండియా భారీ స్కోర్ అయితే చేయడం జరిగింది. యశస్వి జైస్వాల్ అవుట్ అయిన తర్వాత వచ్చిన రిషబ్ పంత్ అదేవిధంగా శుభ్మన్ గిల్ మాత్రమైతే దాటి ఆడుతున్నారని చెప్పుకోవచ్చు. ప్రజెంట్ వరకు అయితే క్రీజ్లో ఇద్దరు ప్లేయర్లు అయితే ఉండడం జరిగింది. ఇద్దరు మాత్రమైతే భారీ స్కోర్ చేసే విధంగా అయితే దూసుకొని పోతున్నారని చెప్పుకోవచ్చు. ప్రజెంట్ క్రీజ్లో వచ్చేసరికి శుభ్మన్ గిల్ 107 పరుగులతోనైతే క్రీజ్లో ఉండడం జరిగింది. అదేవిధంగా ఈ మ్యాచ్లో వచ్చిన రిషబ్ పంత్ మాత్రమైతే సూపర్ హాఫ్ సెంచరీతోనైతే రాణించడం జరిగింది. ప్రజెంట్ రిషబ్ పంత్ వచ్చేసరికి 65 పరుగులతోనైతే క్రీజ్లో ఉన్నాడు. వీళ్ళిద్దరు కూడా క్రీజ్లో ఉండడం జరిగింది. వీళ్ళిద్దరు ప్రజెంట్ బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ మాత్రమైతే నెక్స్ట్ లెవెల్లో రాణిస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇంగ్లాండ్ బౌలర్లకు ఎటువంటి అవకాశం ఇవ్వకుండాను
ఆడుతుండడం చెప్పుకోవచ్చు. వీళ్ళిద్దరు కలిసి ఇప్పటికే చూసుకుంటా మాత్రం 135 పరుగుల పార్ట్నర్షిప్ అయితే నెలకొల్పడం జరిగింది. అయితే డే 1 ముగిసే సమయానికి టీమిండియా మాత్రం అయితే అన్ని సెషన్లో మాత్రం అయితే పై చేయి సాధించడం జరిగింది. ఇంగ్లాండ్కి మాత్రం అయితే ఎటువంటి అవకాశం అయితే ఇవ్వలేదు. ఏ బౌలర్ మార్చినా కానీ మన టీమిండియా మాత్రం అయితే సమిష్టి అయితే ఎదుర్కోవడం జరిగింది. ఏ బౌలర్ వదలకుండా అందరు బౌలర్ల పైన చిత్త కొట్టడం జరిగింది. ఓవరాల్గా చూసుకుంటే టీమిండియా బ్యాటర్లు అయితే సమిష్టి ప్రదర్శనతోనైతే దూసుకొని పోతున్నారని చెప్పుకోవచ్చు. ప్రజెంట్ టీమిండియా వచ్చేసరికి 359 పరుగులు అయితే చేయడం జరిగింది 3 వికెట్ల నష్టానికి. భారీ స్కోర్ దిశగా అయితే దూసుకొని పోతుంది. ఈ రోజు వచ్చేసరికి దాదాపు 400 నుంచి 500 మార్కును అయితే అందుకునే అవకాశం అయితే క్లియర్ కట్గా అయితే కనిపిస్తున్నాయి. అయితే ఈ రోజు వచ్చేసరికి కొంచెం బౌలింగ్కి అనుకూలంగా విధంగా అయితే పిచ్చు అయితే ఉండబోతున్నట్లయితే పిచ్ రిపోర్ట్లు అయితే చెప్తున్నాయి. మరి బౌలింగ్ పిచ్చు పైన ఇప్పుడు కానీ అదేవిధంగా రిషబ్ పంత్ కానీ సెకండ్ రోజు మరి ఎంత మేరకు ఆకట్టుకుంటారు, అదేవిధంగా వీళ్ళిద్దరు కలిసి ఎంత మేరకు సెకండ్ డే రోజు అయితే క్రీజ్లో ఉంటారని అయితే ఇప్పుడు ఇంట్రెస్టింగ్ కరంగా అయితే మారిందని చెప్పుకోవచ్చు. వీళ్ళిద్దరు కలిసి ఇంకో 100 పరుగుల పార్ట్నర్షిప్ నెలకొల్పితే మాత్రమైతే టీమిండియా అయితే భారీ స్కోర్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. మరి వీళ్ళిద్దరు కలిసి ఎంత స్కోర్ చేస్తారని అయితే చూడాలి. అదేవిధంగా నెక్స్ట్ వచ్చే బ్యాటర్లు మరి ఎలా రాణిస్తారు, ఏ విధంగా రాణిస్తారు అని అయితే డే 2 వీడియోలో మనకు క్లియర్ కట్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ వీడియోలు కూడా చూసే ప్రయత్నం అయితే చేయండి. అయితే మొదటి రోజు చూసుకుంటే ఇంగ్లాండ్ బౌలర్స్ మాత్రం అయితే పూర్తిగా తేలిపోయారని చెప్పుకోవచ్చు. ఏ బౌలర్ కూడా ఆకట్టుకోలేకపోయారు. అందరు బౌలర్లు అయితే భారీగా అయితే పరుగులు ఇవ్వడం జరిగింది. అయితే ఇంగ్లాండ్ బౌలర్లో చూసుకుంటే బెన్ స్టోక్ వచ్చేసరికి 2 వికెట్లు తీయడం జరిగింది. బ్రైడన్ క్యాసీ వచ్చేసరికి 1 వికెట్ తీయడం జరిగింది. ఓవరాల్గా చూసుకుంటే మాత్రం అయితే మొదటి రోజు పర్ఫార్మెన్స్ మాత్రం అయితే ఈ విధంగానే ఉంది. మరి రెండో రోజు పర్ఫార్మెన్స్ మాత్రం అయితే ఎలా ఉంది, ఏ విధంగా ఉంది అని అయితే రాబోయే వీడియోలో మనకు క్లియర్ కట్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ వీడియోలు కూడా చూసే ప్రయత్నం అయితే చేయండి. అంతవరకు మీకు ఈ వీడియోగా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసాం మీకు నోటిఫికేషన్ వస్తుంది. రామాదేవ్ శంభో శంకర. థ్యాంక్ యూ.